కారు ఒకప్పుడు లగ్జరీ, ఇప్పుడు ఓ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అయింది. రవాణా సదుపాయాలకు కాస్టులు పెరిగిపోతున్నటువంటి సందర్భంలో మధ్యతరగతులు, ఎగువ మధ్యతరగతి కూడా కార్ల మీద ప్రయారిటీ ఇస్తున్నారు. అదే సందర్భంలో ఇక ఆ పైన ఇతర వాహనాలు, పెద్ద ఎత్తున లగ్జరీ వాహనాలు కూడా నడుస్తుంది. వాళ్ళందరూ డబ్బున్నోళ్ళు అన్నటువంటి ప్రభుత్వాల యొక్క నమ్మకం. అందుకనినే ఈ వాహనాలు వెళ్ళేటటువంటి టోల్ గేట్ల డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఎప్పటికప్పుడు పెంచేస్తూ ఉంటాయి. ఆ పెంచేసింది ఎంత అనేది కూడా ఎవరికి చెప్పరు. ఆడికి వెళ్ళినప్పుడు మనం కట్ అయ్యాక తెలుసుకోవాలి. ఇదివరకటి రోజుల్లో బెజవాడ టు హైదరాబాద్ వెళ్తే 350 రూపాయలు అయ్యేది, తర్వాత 500 అవుతుంది, ఇప్పుడు 600 అవుతుంది. ఇక ఎంత పెరుగుద్దో తెలియదు. తాజాగా టోల్ గేట్ రేట్లు జూన్ 2 నుంచి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ ప్లాజాల దగ్గర టోల్ రుసుములు పెరగబోతున్నాయి. ఏటా ఏప్రిల్ 1న రుసుముల ధరలు పెరగబోతుంటే ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం NHAని ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికలు ముగియగానే రుసుములు సగటున 5% పెరగబోతున్నాయి.